అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకారంగా వాళ్ళు కోర్టు వేసైన తర్వాత వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవచ్చు గవర్నమెంట్ నుంచి. కానీ మా పిల్లల ఎడ్యుకేషన్ కి ఎవరు బాధ్యులు? తిరిగి సబ్జెక్ట్ చెప్తారా? ఆ సబ్జెక్ట్ ఒకవేళ కోర్టులో వేసి వస్తుంది, ఎక్కడ వేసి వస్తుంది, ఎవరో చెప్తారు. ఇక్కడ కలెక్టర్ కి వినపడాలి, జిల్లాలో కలెక్టర్ కి వినపడాలి, ఇక్కడ పిఓ గారి కలెక్టర్ వినాలి. వస్తారా? ఇప్పుడు ఆల్రెడీ దసరా సెలవులకు వచ్చినాక కూడా దాదాపు 20 రోజులు పిల్లలు ఇంటికాడే ఉంటున్నారు. ఇప్పుడు సిలబస్ అంతా అయిపోయినాక వాళ్ళు ఏం ఎగ్జామ్ రాస్తారు, ఏం పాస్ అవుతారు మేడం చెప్పండి? వాళ్ళు అంటే యజమాన్యం వాళ్ళు, మీరు అంటే గవర్నమెంట్ ఎలాంటి ఒప్పందం పెట్టుకున్నదో ఈ బెస్ట్ అవైలబుల్ సంబంధించింది, తర్వాత బాస్ యజమాన్యం మాకు సంబంధం లేదు అంటే మీరు కానీ బెస్ట్ అవైలబుల్ అక్కడ యజమాన్యం కానీ మమ్మల్ని ఎప్పుడైనా మీటింగ్ పెట్టి కానీ మీరు కానీ మమ్మల్ని అడిగారా? లేకపోతే మేము గవర్నమెంట్ నుంచి బిల్లులు చెల్లించని ఏడాల మిమ్మల్ని మేము మీ పిల్లలని తీసుకోమనేసి వాళ్ళు చెప్పారా? మీరు లేకపోతే మీరు కట్టాలి, లేకపోతే మీ పిల్లల్ని మధ్యలో ఆపేస్తామని మీరు ఎప్పుడైనా చెప్పారా? వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా? మా హక్కులు అంటే మా పిల్లల భవిష్యత్తు కోసం మీరెందుకు మధ్యలో అంటే అటు యజమాన్యం ఇటు గవర్నమెంట్ ఆట ఆడుతున్నట్టు మాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు సిలబస్ అంతా అయిపోయినాక 20 రోజులు లేట్ అయిపోయింది. ఇప్పుడు మీరన్నారు లోపల అదే సమాధానం ఇక్కడ అందరు పేరెంట్స్ కి చెప్పండి, ఇంకో 2 వారాలు ఓపిక పట్టండి అని. ఇంకో 2 వారాలు ఓపిక పడితే వాళ్ళ చదువులు ఏం కావాలి మేడం? మీ అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళ హక్కు అంటే వాళ్ళు ఇక్కడ మా ట్రైబల్ వెల్ఫేర్ నుంచి పంపిస్తారా లేదా అది వాళ్ళ పక్కన పెడితే వాళ్ళు కొన్ని సంవత్సరాలకైనా కోర్టులు వేసైనా కానీ గవర్నమెంట్ తరఫున వాళ్ళ డబ్బులు తీసుకోవచ్చు. కానీ మా పిల్లలకు సంబంధించిన సబ్జెక్ట్ వాళ్ళు చెప్పగలుగుతారా? నేను శ్రీ విద్యారాణి ఆవాస విద్యాలయం చొక్కారామ్నగర్ రాంపూర్ లో చదువుకుంటున్నాను. మేము హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినాక హాలిడేస్ లో ఇప్పుడు మాకు స్కూల్లో అలౌ చేస్తలేదు. మా హెచ్ఎం పేరు శ్రీ రావుల రామన్న గారు ఇప్పుడు మాకు హాస్టల్లో రానిస్తలేదు. ఎందుకంటే మా హెచ్ఎం ఏమంటారంటే 4 years నుంచి మీ ఫీజు వస్తలేదు, ఇప్పుడు మా చదువు ఎట్లా, మాకు న్యాయం కావాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.